ఏపీలో మరికొన్ని రోజుల్లో రాక్షస పాలన పోయి అభివృద్ధి పాలన వస్తుందని కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు హరీష్ మాథూర్, బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట మండలంలో ఇంటింటి తిరిగి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక దీనస్థితిలో ఉన్నారని తెలిపారు. జగన్ ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రినే రౌడీగా మారాడని, గతంలో ఎప్పుడు ఇలాంటి సీఎం లేరన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం రంగులు మాత్రమే మార్చారని వారు ఎద్దేవా చేశారు. ఆనాడు అధికారంకి వచ్చే ముందు నేను అన్నీ చేసి పెడతా అన్నాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పాడు. అన్నీ నేను చేసి పెడతా అన్నాడు. జాబ్స్ ఇప్పిస్తా అన్నాడు, లేకపోతే ఉద్యోగాలు కంపెనీస్ తీసుకొస్తా అన్నాడు, ఆదాయం సృష్టిస్తా అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి పోలవరం పూర్తి చేస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పూర్తి చేస్తా అన్నారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈరోజు 5 సంవత్సరాలు పూర్తే ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేదు. ఈరోజు అమరావతి పూర్తవలే. పోలవరం గురించి కూడా అనేక అంశాలు అధికారం వచ్చిన తర్వాత మాట్లాడారు. 22కి అయిపోద్ది అన్నారు, 21కి అయిపోద్ది అన్నారు, 23కి అయిపోద్ది అన్నారు. ఇప్పుడు సుమారు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి, కానీ అది ఎక్కడి వరకు మా ప్రభుత్వ హయాంలో పూర్తయిందో అలాగే ఉండిపోయింది. ఇలాంటి మాయమాటలు చెప్పడం తప్పించి ఈ రోజు వరకు కూడా ప్రజలను ఆదుకోలే. యువతని 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక మాయమాట చెప్పారు. మొదటి సంవత్సరంలోని ఆ జాబ్ క్యాలెండర్ మెగా పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఎంతమందికి వచ్చిందో, ఎంతమందికి జాబులు కల్పించారో ఇవి కూడా తెలియచేయలేని పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారంటే ప్రజల పక్షాన అయితే మాత్రం పనిచేయలేదు. ఒకటే చేశారు, మేము స్థాపించిన శిలా పథకాలని తీసేసి మళ్ళీ వాళ్ళ పేరుతోని కొత్తవి ఏర్పాటు చేసుకుని అవి ఓపెన్ చేశారు. మేము కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు మార్చి వాళ్ళు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఏ విధంగా డ్రగ్స్ అన్నా, గంజాయి అన్నా ఈ రాష్ట్రంలో దొరుకుతుందో ప్రజలందరికీ తెలుసు. దాని గురించి కూడా ఈ ప్రభుత్వం మాట్లాడదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ గంటి హరీష్ మాథూర్ గారు, కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను కలిసి ప్రచార కార్యక్రమాలు ఇక్కడ పాలు పంచుకుని ప్రజలను కలుసుకోవడం, ప్రజలందరూ కూడా మాకు ఎదురేకి అపూర్వమైన స్వాగతం పలికి అందరూ కూడా ఐకమత్యంగా గ్రామం అంతా కలిసి రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలి, హరీష్ గారు పార్లమెంట్ సభ్యులుగా, మీరు శాసనసభ్యులుగా మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చి మాకు భరోసాన్ని ఇచ్చి మాకు అండదండలు అందిస్తున్నందుకు కండి గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అభివృద్ధి కావాలి, మంచి పరిపాలన కావాలి, మంచి పాలకులు రావాలి, అరాచక పాలన వద్దు, నిరంకుశ పాలన వద్దు, నియంత పాలన వద్దు, ప్రజాస్వామ్య పాలన కావాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి అనే ఆలోచన ఈనాడు ప్రజల్లో మేము చూస్తూ ఉన్నాం. దాదాపుగా 5 సంవత్సరాల క్రితం ఈనాడు ఒక ఛాన్స్ ప్లీజు అంటే ఆనాడు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయింది, అధోగతి పాలైంది అనేది ప్రజలు గ్రహించారు. ఒక మాఫియా రాజ్యం వచ్చింది, ముఖ్యమంత్రి మాఫియా డాన్గా మారిపోయిన పరిస్థితి.